మమత. మమత ఎవరు? త్వరగా రావాలి. ఏంటిది మమత? నడవలేక, ఆహారం తినలేక, పని తను చేసుకోలేక ఉంటుందంట. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మంచిగా నడుస్తుంది, ఆహారం తింటుంది, మంచిగా ఉంది. ఎవరు? మమత. ఇక్కడికి రా. నర్సరావుపేట మమత. ఎంతమంది అక్క చెల్లెలు మీరు? రా. ఎంతమంది అక్క చెల్లెలు? 5రా. ఇంట్లో ఎన్నో నెంబర్ నీది? ఎన్నో నెంబరు? ఎంతమంది మీరు? 2. మీరా? బ్రదర్ మీరు ఏం చేస్తారు బ్రదర్? మున్సిపల్ డిపార్ట్మెంట్. నిజం చెప్ప. మన అన్ని నిజం మాట్లాడతావా, కొన్ని దాదావా? అన్ని నిజాలు మాట్లాడతాం. చప్పుడు కొట్టండి, అన్ని నిజాలే. ఆమె పొజిషన్ చూసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరేమన్నారు? బ్రతకదు అన్నారు. ఇంకా ఏమన్నారు? నిజం చెప్పండి. ఏం కదా, బ్రతకదు, చనిపోద్దు అనుకున్నారు. అది వదిలేద్దాము. ఇంకోటి అన్నారు. ఏమన్నారు తెలుసా? ఆయన ఈమెను బ్రతికించడానికి ఆయన ఏమన్నా చిత్తం ప్రకారం వచ్చాము. ఆయన ఏమన్నా దేవుడా అక్కడికి వెళ్తున్నారు? మీరు కదా? ఇంకొక అల్లుడా అన్నది? ఇంకొక అల్లుడా? ఈ సిస్టర్ అందరికంటే చిన్నదే. అయితే ఈ సిస్టర్ పరిస్థితి ఇప్పుడు చూడు ఎంత అందంగా అయిపోయింది బాబోయ్. చూడండి చక్కగా అయింది కదా. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆమె పొజిషన్ ఏంటి? నడవలేదు. మేము పట్టుకొని కుర్చీలో ఇద్దరం అటు ఇటు పట్టుకొని తీసుకొని వచ్చేసాము. నడవలేదంటే ఏంటి ప్రాబ్లం ఏంది? టీబీ, వెన్నెముకలో టీబీ. డాక్టర్లు చెప్పారు ఏమని? వెన్నెముకలో టీబీ అని చెప్పారు. వెన్నెముకకు టీబీ. ఏది డాక్టర్లు చెప్పారు? ఏ ఊరు అది? ఎక్కడ? నర్సరావుపేటలో చెప్పారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఉంది ఆ బాధ ఆవిడకి? మొన్న 1 year అయింది. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? మార్చిలో వచ్చాము. 4 నెలల, 3 నెలల, 6 నెలల, అట్లా 6 నెలల. అంతకుముందు పోయిన సంవత్సరం 2024. అంటే మీకు ఎందుకు మ్యారేజ్ అవ్వలేదు చెప్పండి మరి? తను కొంచెం మానసికంగానా? కాళ్ళు పడిపోయి ఎంతకాలం అయింది? అది మొన్న 2024 సెప్టెంబర్ నుంచి. ఓహో. అప్పుడు ఎంత చేసుకున్నారు అమౌంట్? 12,000. అంతే. మేము అదే తీసుకుంటాం. అదే డాక్టర్ అయితే ఎంత అడిగారమ్మా సిస్టర్? 2 lakhs. విన్నారా? 2 lakhs. దానికి మేము ఇంకొక 2 కాదు, 5 lakh అయినా, 10 lakh అయినా, 50 lakh అయినా గ్యారెంటీ ఇవ్వలేదు. 1 year అయినా కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేయండి అంటాం. 10, 12 మీ ఇష్టం అంటాం. అది చేశారంట. చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఒక 3 రోజులు 4 రోజులు ఉన్న తర్వాత నుంచి వెంటనే చేంజ్ అన్నం తింటాం. ఫోన్లోనే తనంతా తాను లేవటం, లేచి నుంచోడానికి ప్రయత్నం చేయటం, అడుగులు వేయటానికి నడుస్తుంది, తింటాం, నాకు ఆకలి వేస్తుంది అని లేచి కూర్చొని అన్నీ పెట్టండి తింటాను అని చెప్పేసి మామూలుగా. ఇక ఆ సిస్టర్ అప్పుడు ధైర్యం తెచ్చుకుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బావగారులు 2 ఉన్నారు, ఈమెకంటే పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు తల్లి పెద్దదే, తల్లి అంటే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమె ఆపరేషన్ చేయించుకోండి, ఇక్కడ తిప్పుతుంది అక్కడ తిప్పుతుంది, దేవుడు ఏం జాబ్ చేస్తాడు డాక్టర్ లాగానా, ఆయన ఏమన్నా దేవుడా అని కూడా అన్నారంట. అన్ని అవమానాల మధ్య నేను తీసుకొచ్చాను బ్రదర్ అంటే, నేను ఫోన్లో కూడా తగ్గించేస్తానమ్మా అని చెప్పాను. ఈరోజు నెంబర్ 1. ఓకేనా? బాగున్నారా సిస్టర్? లైఫ్లో అసలు నడుస్తామని నమ్మకం ఏమైనా కొంచెం ఉందా మీకు? అప్పుడు ఇప్పుడు కాదు. చూసిన వాళ్ళు చాలా మంది ఇంకా ఈ అమ్మాయి బతకదు, ఇంకా అయిపోయింది అని చాలా మంది చెప్పారు. అసలు ఆ కండిషన్ లో చూసిన వాళ్ళే ఇప్పుడు ఆశ్చర్యపోయి అసలు అమ్మాయి భలే లేచిందమ్మా, ఎలా కోలుకుని దేవుడు స్వస్థపరిచాడు, కోలుకుని దేవుడు. చాలా రోజులు పట్టలేదు బ్రదర్ కదా? చాలా రోజులు. మరి సిస్టర్ అయితే ఎంతో కృతజ్ఞత. మరి ఇంతకాలం ఎందుకు గ్యాప్ ఇచ్చారు అది చెప్పండి ఫస్ట్. వద్దాం అనుకున్నాము. సరేలే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇట్లా రండి. ఎవరు? అప్పుడు మేము అప్పుడు అంతకుముందు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇట్లా 2 చేత్తో మోసుకొని వచ్చాము, ఎంతో బాధతో వచ్చాము అప్పుడు. అసలుగా ఇప్పుడు చాలా సంతోషంతో తీసుకొని వచ్చాము. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా? అంతేనా? చప్పట్లతో ప్రభుని కనపరచండి. సరే ఇక్కడికి రండి. హాస్పిటల్కి 2-3 హాస్పిటల్కి తిప్పాము. ఒకళ్ళు సర్జరీ చేయాలన్నారు, ఒకళ్ళు చెప్పలేమమ్మా బెడ్ మీదే ఉంటారు, ఇంకా కోలుకోవడానికి అవ్వదు, మేము గ్యారెంటీకి ఇవ్వలేము అని చెప్పేశారు. సర్జరీ చేయించుకున్న 2-3 లక్షలు పెట్టుకున్నా కూడా మీరు అది
తను లేచి నడుస్తుందో లేదో మేము గ్యారంటీగా చెప్పలేము అని చెప్పారు. మాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఇలా టీవీలో ప్రోగ్రామ్ చూసి అయ్యగారి దగ్గర తీసుకెళ్దాం, అసలు ఏదైతే ఇంకా అక్కడే బాగా చేస్తారు అని నమ్మకంతో అంత దూరం నుండి మేము తీసుకొచ్చాము. కానీ పాస్టర్ గారు చెప్పారు, ఒక స్పాన్సర్ చేస్తే మీకు మీరే చూస్తారు అద్భుతం అని అంటే, సరే అప్పటికి ఎలాగైనా రాసేద్దాము చూద్దాం అనేసి అప్పుడే రాసేసి 12,000 ఇచ్చేసి. మీరు అనుకున్నంత జరిగిందా, ఎక్కువ జరిగిందా? ఎక్కువే జరిగింది. ఏ మాంత్రికుడైనా ఏ డాక్టర్ అయినా మీ అక్కనే గ్యారంటీ ఇవ్వలేదు. ఆ విషయంలో ఇంకొక విషయంలో కూడా అసలు బాగు చేయటం ప్రపంచంలో ఎవడం లేడు, నేను తప్ప. నిజం, చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఒక విషయం చెప్పకూడదని మేము దాస్తున్నాం. సిస్టర్కి తెలుసు, నాకు తెలుసు, ఆమె తెలుసు. అది ఈ ప్రపంచంలో మాంత్రుడు కాదు, ప్రపంచంలో ఉన్న డాక్టర్ అందరూ ఏకమైన బాగు చేయలేని సమస్య అది. ఒక్క నిమిషం నేనే చెప్పాను, మీరు చెప్పారు, అది కూడా నేనే చెప్పాను కదా. ఆమెకున్న సమస్య, అది రహస్యం, అది నేను చెప్పడం జరిగింది. తర్వాత ఆవిడ వాళ్ళ డెలివరెన్స్ పొంది నడుస్తుంది. ఎంత హ్యాపీగా ఉందంటే ఆయన కృప. ఒక్కటే బ్రదరులు చదువుకున్నారు, చర్చిలకి వెళ్తారు. వాళ్ళు ఏమన్నారు, ఆయన ఏమన్నా దేవుడా అంటే ఇప్పుడు అర్థమైపోయింది, వాళ్ళు కూడా అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. ఆయన ఏమన్నా దేవుడా అంటే దేవుడు వాడుకున్న వ్యక్తిని నేను. ఓకేనా? ఆమె డాక్టర్లకు మించి చేశారు, మించే. మరి తప్పు కాదు, గ్యారంటీ ఇవ్వలేదు. ఎంబీబీఎస్ ఎంతమంది అయినా మన ముందుకు సాగదు. ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అని ఒకటే, నేను ఒకటే ఎన్నో వీడియోలో చెప్పాను. మీరు విన్నారో లేదో నాకు తెలీదు. ఆమె తల్లిని పట్టుకొని జాగ్రత్త పట్టుకోండి. జాగ్రత్త. ఆమెన్.